వాడికేం జరిగినా పర్వాలేదు. కాని నా బిడ్డనేమైనా చేస్తే అది జన్మనిచ్చిన వాడైనా సరే ప్రాణాలతో బదలను. నీ మాటలంతా ఆపవే. ఇంక నువ్వు ఎలా జీవించాలో నేనే నిర్ణయిస్తాను. రావే నాతో. అరే వేణు, రావే. అదే బాలని పరిస్థితులు తీసుకెళ్ళొద్దని చెప్పండి. వాడి పెళ్ళాన్ని బిడ్డని తీసుకెళ్తే నేనేం చేయను? బిడ్డని పెంచాలన్నా నరకాలన్నా మొగుడికే హక్కు. అక్కడేంటే చూస్తున్నావు? రావే. పసి బిడ్డని పచ్చి బాలింతరాలైన బాలని తీసుకువెళ్తుంటే మీకెవరికి అడ్డుకునే మనసాక్షి లేదు కదా? మిగతా వాళ్ళ సంసారంలో తలదొచ్చడం ఏంటే నాగరికం? చూడరా బాలకని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నాకెలా తెలుసు? నీకు తెలుసా జగదాంబ, వాడు తన తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి తీసుకెళ్ళినా ఓ విషయం గుర్తుంచుకోండి, బాల దాని బిడ్డ పెడేకి ఇంట్లో ఉండదు. బయటికి వెళ్ళవే. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. జయ, నువ్వు వస్తావని నాకు తెలుసు. ఎన్ని రోజులని ఇంటిని వదిలి ఉండగలుగుతావు? కోపంతో ఎన్ని రోజులు వెళ్ళిపోయినా మనోజ్ని పాపని చూడకుండా ఉండగలుగుతావా? రామ్మా, మనోజ్ నిన్నేమీ అనడు. లోపలికి రా. ఏంటి జయ, త్వరగా లోపలికి రా. అన్నీ మర్చిపోయి మళ్ళీ ఇక్కడ ఉండటానికని రాలేదు. నాకు నా కూతురు కావాలి, తీసుకెళ్ళడానికనే వచ్చాను. అమలు, అమ్మా, అమ్మను మర్చిపోయావు తల్లి. ఎలా ఉన్నావు బంగారు? నా కొండ, నా బంగారు తల్లి. నానా అమ్మ వచ్చేసింది. నా కూతురు నేను తీసుకువెళ్తున్నాను. తను నాతోనే ఉంటుంది. నన్ను తప్పుగా అర్థం చేసుకుని వదిలి వెళ్ళిపోయింది నువ్వే జయ. తప్పుని అర్థం చేసుకుని ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చావనే కదా నేను అనుకుంటున్నాను. ఎందుకమ్మా నువ్వు ఇంకా గొడవ పడతావు? నిన్ను పాపని మోసం చేయలేడని నీకు తెలుసు కదా. అలానే అనుకున్నాను, కానీ అలా కాదని అర్థమయ్యాక కలిసి జీవించడం కుదరదు. నా కూతురు తీసుకొని వెళ్తున్నాను. నా కూతురు నాతోనే ఉంటుంది. నువ్వు నాతో బతకలేకపోతే వెళ్ళి డివోర్స్ పిటిషన్ పెట్టు. మిగతాది కోర్టులో చూసుకుందాం. వదలండి. వదలవే. పాపను ఎక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను వదలను. నా కూతురు వదలండి. వదలవే. రే వదలరా, రే అందరూ చూస్తున్నారు, వదలరా. అవును, ఊరికే ఉండు. నువ్వు పాపను వదలరా. పాపను వెళ్ళమంటున్నాను కదా. వదలవే. నా కూతురు నాకు ఇవ్వమని అంటుంటే ఏంటి ఇక్కడి మీరు? నుంచి వెళ్ళవే. ఏయ్, నోరు మూయ్. పాప మీద బంధంతో ఈ ఇంటి గడప కూడా తొక్కకూడదు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. మా మనోజ్, వెళ్ళండి లోపలికి.
ఏం చూస్తున్నారు? లోపలికి వెళ్ళండి. అలా చూస్తూ కూర్చోకుండా బయటికి రా. దిగో. ఏ ఇదిగో ఇది ఎంచుకో. సరే. నిన్ను చూడడానికి అంత దూరం రావడానికి కదా వీళ్ళకి కష్టంగా ఉంది. నిన్ను తీసుకొచ్చి వాళ్ళకి చూపించాననుకో కష్టం ఉండదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్ను నీ బిడ్డని సంతోషంగా చూసుకోవాలనుకుంటారు కదా. పద. త్వరగా లోపలికి వస్తావా? లోపలికి రావే. లోపలికి రావే. త్వరగా రా. బాలా, ఏంటి చూస్తూ నుంచుని పోయావు? పద. నమస్కారం. ఫంక్షన్కి మీరెవరూ రాలేదు కాబట్టి తను చాలా బాధపడింది, అందుకే తీసుకొచ్చాను. నేను బాధపడకూడదనే తీసుకొచ్చాను. అవును, ఆ పెద్ద ఆయన ఎక్కడా? అదే నా మావయ్య. ఆయన చేతుల్లో పెట్టాలనే తీసుకొచ్చాను. అవును ముసల్దానా, నీ మొగుడెక్కడా? బయటికి వెళ్ళారు. అయ్యో, ఆడోళ్ళిద్దరిని ఇంట్లోనే వదిలేసి వాడు ఒకడు బయటికి వెళ్ళిపోయాడా? కష్టం అండి. ఒసేయ్, నీ బిడ్డని ఒక్కసారి కూడా వాళ్ళు చూడలేదు కదా, సరిగ్గా చూచవే.
కళ్ళు తెరిచి నీ బామ్మను ఒకసారి చూడవే. ఆ? ఆ, ఇదిగో నీ వదిలిని కూడా నీ బిడ్డకు చూపించు. బాలా, హరియా నేను చేసుకోబోయేది నువ్వే అని నాకు తెలీదు. పెళ్లికి పిలుద్దాం అనుకుంటే నువ్వెక్కడున్నావో ఎవరికి తెలియలేదు, అందుకే. అయితే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉంది. ఓర్ని అమ్మా, అయితే నీకు కంపెనీ లేదనే కంప్లైంట్ ఉండదమ్మా? అత్తయ్య, మీకు మీ కూతుర్ని చూడడానికి అస్సలు టైం లేదు కదా, అందుకే తీసుకొచ్చా. ఇక మీరు మీ కూతుర్ని ఎంతసేపు అని చూసుకోవచ్చు. తిను ఇంకా తిన బిడ్డ పడుకోవడానికి మంచి రూమ్ కావాలి. ఇది ఎలా ఉంది? అస్సలు బాలేదు. అది ఆ రూమ్ బాగుంది, బాగా పెద్దదిగా ఉంది. ఊరికే నుంచోకుండా రూమ్ లో వెళ్ళి పడుకోవే. అది నా రూమ్. నీకేమైనా కుష్టి రోహం ఉందా? లేదు. మరి నీ బెడ్ లో నా పిల్లం పడుకుంటే ఏంటే? లేదా నీ రూమ్ లో పడుకునే అర్హత దీనికి లేదా? మూసుకుని నేను చెప్పే మాట వినాలి. రావే. చెయ్యి వదలండి. మీరు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు. నన్ను తీసుకెళ్లి రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనూ వదిలేయండి. నేను అక్కడ ఉంటాను. నువ్వు ఎక్కడ ఉండాలో నేనే నిర్ణయిస్తానే. నీ బిడ్డ నీకు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పే మాట నువ్వు వినాలి. పదా రావే. లోపలికి రావే. ఈ రూమ్ కూడా చాలా చిన్నదిగానే ఉంది. మీ అన్నయ్య గల్ఫ్ నుండి పంపించే డబ్బులు మొత్తం బ్యాంక్ లో వేసి దాచుకుంటున్నారు ఏంటే? పెట్టుకుంది ప్రతిసారి. మీరేం చేస్తున్నారు? ఈ చీర 8,000 రూపాయలు. అలాగా ముందే చెప్పొచ్చు కదండి. తెలియక పడేశాను, తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టుకుంది పెద్దసారి. బాలా, నీకోసమే. లేదంటే ఎప్పుడే పోలీసులు పిలుస్తాను. అయ్యో, నీలాంటి అమ్మాయిలు పిలిస్తే పోలీస్ మాత్రం కాదు, ఎంతో మంది వస్తారు. కానీ వచ్చేవాడు ఎవడు నన్ను ముట్టుకోడు. ఇదిగా తిను ఈ ఇంటి అమ్మాయి. పురుడు పోసిన తర్వాత తిను ఉండాల్సింది ఇక్కడే. అందుకే తినని ఇక్కడికి తీసుకొచ్చానని చెప్తే ఏ ఒక్కడు నన్నేం చెయ్యలేడు. నువ్వేంటి బాల ఏం మాట్లాడడం లేదు? తనేం చెప్పదమ్మా. తన మనసులో ఉన్నది అర్థం చేసుకుని నేను మాట్లాడతాను. బాలా, ఏంటి ఎలా అంత చేస్తున్నారు? ఈయనిప్పుడు చేస్తున్నదంతా చాలా తక్కువే. నువ్వు ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. నేను నా బిడ్డ కోసం బతకాలి. రూమ్లో అయినా సరే, నడి రోడ్డు మీదైనా సరే, నాకు మరో దారి లేదు. ఇంకా ఆటోలో మేము చాలాసేపు కూర్చుని వచ్చామా, దీనికి బాగా టైర్డ్ గా ఉంటుంది. వెళ్ళండి. నువ్వే బయటకు వెళ్ళిపోతావా లేదా మెడ పట్టుకుని దోసేనా? నా రూమ్ నుంచి నన్నే పంపించేస్తావా? ఇది నీ రూమ్ కాదు. మెడ పట్టుకుని తోసేయమంటావా? చెప్పవే, మెడ పట్టుకుని తోసేయమంటావా? చూస్తాను చూడు. ఏంటే చూస్తున్నావు? ఊరికే ఆలోచించుకుంటా బిడ్డని పడుకోబెట్టు. ఇక్కడ జీన్స్ లోని కష్టంగా ఉండొచ్చు, అయినా ఇక్కడే ఉండాలి. ఇది నా నిర్ణయం. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నిన్ను పట్టించుకోలేదని వాళ్ళకి తెలిస్తే అప్పుడు నా ఇంట్లో ఉన్న వాళ్ళు నిన్ను పట్టించుకోరు. బయట నుండి ఎవరు లోపలికి రాలేని, అది కూడా నేను నమ్మగలిగిన ఒకే ఒక చోటు ఇది మాత్రమే. నువ్వు సంతోషంగా ఉండవు. నిద్రపోయేటప్పుడు ఒక కత్తిని మెడ దగ్గర వేలాడదీసి బాగా నిద్రపో అని చెప్పినట్టుగా ఉంది. లేదా బలివ్వడానికి ముందు ఆశపడినవన్నీ కొనిచ్చినట్టుగా కదా? మీరు నన్ను కొట్టింది, అవమానించింది, నా మొదటి బిడ్డని చంపింది అంతా మర్చిపోయాను. కానీ నాకు ఈ బిడ్డ పుట్టినప్పుడు, తన మొహం చూస్తున్నప్పుడు నేను అనుభవించినవన్నీ నేను మర్చిపోయాను. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నవన్నీ ఖచ్చితంగా నేను మర్చిపోను. నేనిక మీ ఇంటికి రాకూడదనుకొని నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు కదా. మీరు చేస్తున్న ఈ పని నేను మర్చిపోను.
దివ్య, ఎప్పుడూ 7వ నెలకి అమ్మాయిల్ని తీసుకెళ్లే ఒక పద్ధతి ఉంది కదా, అది పట్టించుకోకుండా అలా వదిలేశారు. సరే, పురుటు పోసేటప్పుడైనా తీసుకొస్తారనుకున్నాను, రాలేదు. బిడ్డని చూడటానికి రాలేదు, బిడ్డ ఫంక్షన్కి కూడా రాలేదు. అసలు నిజంగానే నువ్వే నా బాల తల్లివి? మీరు చేసిన తప్పులకంతా పరిహారంగానే బాలాని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాను. వేణు, మేము అవన్నీ కావాలని మర్చిపోలేదు. మేం గనక అక్కడికి వస్తే నువ్వు, మీ ఇంట్లో వాళ్ళు బాల మమ్మల్ని అవమానిస్తారేమోనని అక్కడికి రాలేదు. న్యాయాల గురించి మాట్లాడకండి. అసలు నాకు వినాల్సిన అవసరం కూడా లేదు. నా భార్య ఇంకా బిడ్డ ఇక్కడుంది. మీరు ఇంతవరకు తనకి ఏమేమి ఇవ్వలేదో అదంతా ఇవ్వాలి. నా భార్యకి ఎందుకు ఏ లోటు ఉండకూడదు. బిడ్డకి కావాల్సిన పోషాహారం ఇవ్వాలి, అలాగే కావాల్సిన డ్రెస్ ఇవ్వాలి. పాత బట్టలు తీసి ఇచ్చేకూడదు, ఓకేనా? ఇంకా బాలకి ఇక్కడ కొత్త జీవితం, ఏ లోటు ఉండకూడదు. నీకు కలిపే చెప్తున్నా, బాలకి ఇంకా బిడ్డకి తినడానికి తాగడానికి టైంకి ఇవ్వాలి. ప్రసవించిన తల్లికి పుట్టిన పాపకి మేం పెట్టడానికి మాకు వసతి లేదు. లేదంటే కొనండి. ఇక్కడ ఉండడానికో తినడానికో ఏదైనా కష్టం ఉందని బాల నాతో చెప్పింది అనుకోండి, మావయ్య, అత్తయ్య, ఇంకా ఈ వదిన ఏ ఒక్కరు సంతోషంగా ఉండరు. అలాంటి పనులంతా నన్ను చెయ్యనివ్వకండే. ఎంతైంది? 50 రూపాయలు. వీడేంటి ఇక్కడికొచ్చాడు? దీపం వెలిగించిన తర్వాత మీరు ఇంటికి వస్తారేంటి? నేను ఎక్కడెక్కడికి వెళ్ళానని చూడటానికే ఇక్కడికి వచ్చావా? అమ్మో, దానికోసం ఇంత దూరం వస్తానా? నీ డ్రెస్సింగ్, నడక, మాట తీరు చూస్తేనే తెలుస్తుంది మొగోల్ని వసించేదానివని. మీ ఇంట్లో ఆడవాళ్ళ సంస్కారం లాంటిది కాదు, మా ఇంట్లో వాళ్ళది. అక్కడ వచ్చిన ఆడదానిలో ఒకటి నీ చెల్లేనే, ఇంకొకటి మీ నాన్న చెల్లి కూతురు. ఎదురు మొగోల్ని వలలో వేసుకోవడంలో నంబర్ 1. ఆ నంబర్ 1 కే నేర్పించేదానివి అసలు నువ్వే కదే. నిన్ను వల్ల వేసుకోవడానికి వచ్చానా? లేదుగా. నీ చెల్లి ఆల్రెడీ ఆ పని చేస్తోంది. తన వలలో పడిపోయిన మొదటి వ్యక్తి నీ మొగుడని నాకు అనుమానంగా ఉంది. ఏమే బాలా, నువ్వు నా కాపురం నాశనం చేశావు. నేను, మనోజ్ బావ ఎంతో ప్రేమతో కాపురం చేసుకుంటున్నావు. అవన్నీ నాశనం చేసింది కాకుండా నా మొగుడిని వల్ల వేసుకున్నావు. గతి లేకుండా నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? మర్యాదగా ఇప్పుడే వెళ్ళిపో. మా కుటుంబం నాశనం చేయడానికి వచ్చిన నువ్వు ఇంకా ఒక్క క్షణం ఇక్కడ ఉండకూడదు. వెళ్ళు. నిన్నే నేను చెప్పేది, వెళ్ళమని. వెళ్తాను, కానీ ఎక్కడికి వెళ్ళాలో అది నువ్వే చెప్పు. బాలా, తనేదో బాధతో మాట్లాడింది. మనోజ్ పదే పదే నీకెందుకు సహాయం చేస్తున్నాడని తను అడుగుతోంది. మంచి మనసుండడం వల్ల. అదంతా నీ దగ్గర మాత్రమే ఉంటుంది. నువ్వు ఏక బావ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకూడదు. అటువంటి మంచి మనిషి దొరికినా ఆయన అనుమానించి ప్రాబ్లం చేస్తున్న నిన్నే ఒక్కటిచ్చుకోవాలి.